హలో అండి, వెల్కమ్ టు సన్విస్ ఫ్యామిలీ. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈరోజు మహి వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే అనమాట. సో అందుకే ఇలా డెకరేట్ అయితే చేశారు. టెంట్ వేసి చైర్స్ వేసి పెట్టారనమాట. గ్రాండ్ పేరెంట్స్ కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అయితే చేశారనమాట గ్రాండ్ పేరెంట్స్ డే. అది మహి వాళ్ళ స్కూల్లో ఏంటంటే కిండర్ గార్డెన్ చిల్డ్రన్స్కి ఇలా సాటర్డే ఏదో ఒకటి అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో అందుకే ఈసారి గ్రాండ్ పేరెంట్స్ డే వచ్చిందనమాట. పిల్లలందరినీ ఒక సైడ్ అయితే కూర్చోబెట్టారు. వీళ్ళందరూ డాన్స్లో ఉన్నారంట. సో ఇవేంటి అని అనుకుంటున్నారా, గ్రాండ్ పా అని చెప్పేసి బ్యాడ్జెస్ అనమాట ఇవి. సో పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట డ్యాన్స్ చేయడానికి. వీళ్ళందరూ డ్యాన్స్లో ఉన్నారు కదా, సో అందుకని డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మహి అయితే ఏడుస్తున్నారు. వాళ్ళ మిస్ చెప్తున్నారు ఏడవకూడదు, చక్కగా కూర్చోవాలి, మంచిగా డ్యాన్స్ చేయాలని. మేడం చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా చూసుకుంటారు మహిని కూడా. సో గ్రాండ్ పేరెంట్స్ అందరూ అయితే అక్కడ కూర్చున్నారనమాట. ఇప్పుడు స్టేజ్ మీదకి ప్రిన్సిపల్ని ఇన్వైట్ చేస్తున్నారనమాట. మహి వాళ్ళ మేడం ఇంకా మిగతా మేడమ్స్ అందరూ ఫ్లవర్ వాజ్ ఇచ్చి సిస్టర్స్ వాళ్ళందరినీ స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేశారనమాట ఫస్ట్. ఆ తర్వాత ఇలా లైట్నింగ్ చేశారనమాట. ఆ తర్వాత ఈ గ్రాండ్ పేరెంట్స్ అందరినీ లైన్గా రమ్మని చెప్పారు స్టేజ్ మీదకి. అలా వచ్చేటప్పుడు అందరికీ బ్యాడ్జెస్ అయితే పెట్టారనమాట. ఇలా టీచర్సే ఫస్ట్ అమ్మమ్మకి తాతయ్యకి ఇద్దరికి బెస్ట్ గ్రాండ్ మా అని చెప్పేసి బ్యాడ్జెస్ అయితే పెట్టారనమాట. మా సానం మేము పొద్దున్నే లేపి రెడీ చేసి తీసుకొచ్చాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట. తర్వాత అయితే ఫుల్ నిద్రపోయింది. సో ఇలా స్టేజ్ పైకి ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు చక్కగా అలా నీళ్ళు చల్లుతూ మళ్ళీ ఫ్లవర్స్ చల్లుతూ అండ్ బొట్టు పెట్టి గంధం పెట్టి ఇలా అయితే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది అసలు నాకైతే. గ్రాండ్ పేరెంట్స్ని మంచిగా ఇన్వైట్ చేశారు వాళ్ళు, బాగా చేశారు. తర్వాత మా మామయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టారనమాట. సో సిస్టర్ అయితే ఫస్ట్ స్పీచ్ ఇచ్చారనమాట. ఆవిడ సీనియర్ సిస్టర్. సో ఫస్ట్ ఆవిడ స్పీచ్ ఇచ్చారు. మహి అను మా అమ్మ వాళ్ళు వెళ్ళి పైన స్టేజ్ మీద గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఆవిడకి. సో అలా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఒక ఫోటో అయితే దిగారనమాట. తర్వాత ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ వచ్చిన అందరికీ ఇలా స్నాక్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ బోర్డు దగ్గర ఒక పిక్ అయితే తీసుకున్నాం అనమాట మేము. ఇక్కడ డ్యాన్స్కి రెడీ చేశారనమాట. మా మహి డ్యాన్స్లో ఉన్నాడని చెప్పాను కదా. సో నేను ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకు అంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పడిద్దని చెప్పేసి నేనైతే ఆ మ్యూజిక్ యాడ్ చేయట్లేదు అనమాట. సో అందుకని జస్ట్ డాన్స్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను నేను. తర్వాత ఇలా గ్రాండ్ పేరెంట్స్ లాగా పిల్లల్ని రెడీ చేశారు కదా కొంతమందిని, భలే రెడీ చేశారు వాళ్ళని కూడా. సో వాళ్ళు వెల్కమ్ గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఆ సాంగ్ కూడా గ్రాండ్ పేరెంట్స్ సాంగే, హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అని చెప్పేసి ఏదో సంథింగ్ ఉందన్నమాట. వెల్కమ్ అని చెప్పేసి ఒక సాంగ్ అయితే ఉంది. ఇంకొకటి కూడా ఏదో ఉందన్నమాట. మిక్స్డ్ సాంగ్స్తో ఇలా పిల్లలతో అయితే డాన్స్ వేయించారు. చాలా బాగా చేశారు పిల్లలందరూ. మా మహి కొంచెం షై ఫీల్ అయ్యాడు. అండ్ అది కాకుండా మేము ముందుగా ఉండేసరికి వాడు ఏడుస్తున్నాడు, మేము ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామో అని. ఆ పిల్ల కొంచెం చర్విత అనుకుంటా, తను కోఆపరేట్ చేసింది బాగా. వాడు తిప్పకపోయినా తిప్పు అని చెప్పేసి తిప్పించింది. చాలా బాగా డ్యాన్స్ చేశారు వాళ్ళిద్దరైతే. నాకు భలే అనిపించింది వాళ్ళిద్దరు డ్యాన్స్ చూస్తుంటే. డ్యాన్స్ వేసినంతసేపు ఏడ్చాడు కానీ తర్వాత నవ్వుకుండా వచ్చేసాడు. సో ఇదొక డ్రామాలా వేశారనమాట, రూట్స్ ఆఫ్ జాయ్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. సో అలా వేసారనమాట. రూట్స్ ఆఫ్ లవ్ వింగ్స్ ఆఫ్ జాయ్ అని చెప్పేసి ఒక స్కిట్ అయితే చేయించారు పిల్లలతో. చాలా బాగా చేశారు అది కూడా. తర్వాత గ్రాండ్ పేరెంట్స్తో అయితే ఇలా గేమ్స్ ఆడిచ్చారనమాట. మా అమ్మ మా నాన్న కూడా వెళ్ళి మహితో ఇలా గేమ్స్ అయితే ఆడిపించారనమాట. తర్వాత అందరూ గ్రాండ్ పేరెంట్స్తో ఇలా ఫోటో అయితే దిగుతున్నారు. వాళ్ళు చూసారు చైర్స్లో కూడా గ్రాండ్ పేరెంట్స్ లాగా ఒక సెట్ చేసి పెట్టారు, బాగా చేశారు గ్రాండ్ పేరెంట్స్ డే అయితే. ఇలా వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అందరికీ గుర్తుగా ఉండాలని చెప్పేసి ఒక గిఫ్ట్ సెట్ అయితే ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరికి ఇచ్చారు వచ్చిన వాళ్ళకి. ఇలా మహి స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది.